ఒకసారి సీతారాంపురం అనే గ్రామంలో రాము అనే ఆటో డ్రైవరు ఉండేవాడు. అతను ప్రతిరోజూ పాఠశాల పిల్లలను ఆటోలో తీసుకెళ్లి తీసుకువచ్చేవాడు. ఒకరోజు ఉదయం అతనికి ఆలస్యమైంది. పిల్లలను ఆటోలో ఎక్కించుకుని చాలా త్వరగా వెళ్లాలని ఆటో నడపడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను ఫోన్లో కూడా మాట్లాడుతున్నాడు. కంగారులో రోడ్డు ముందు ఉన్న ఎడ్లబండి కనిపించలేదు. ఆటో ఎడ్లబండిని ఢీకొట్టి దాంతో పిల్లలు ఆటో నుండి కిందకు పడిపోవటంతో గాయపడ్డారు. ఎడ్లబండి నడిపే వ్యక్తి చాలా ఎత్తుకు ఎగిరిపడ్డాడు. ఆ ఘటన చూసిన అక్కడి మహిళలు ఎడ్లబండి నడిపిన వ్యక్తిని లేపి ఆ ఎడ్లబండిని ఒకవైపుకు తొలారు. ఈ యాక్సిడెంట్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది. కాబట్టి ఆ డ్రైవర్ నష్టపరిహారంగా పిల్లలకు మరియు ఎడ్లబండి నడిపే వ్యక్తికి ఊరి పెద్దల ముందు డబ్బులు చెల్లించి క్షమాపణలు కోరాడు. వాళ్లు కూడా అతన్ని మంచి మనసుతో క్షమించారు.